నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను మీ స్వామి. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. మంత్రి అనిత పొలంలో వరి నాట్లు, రైతుల కష్టాలు తెలుసుకున్న హోంమంత్రి. పెన్నా నదిలో విషాదం, ఈతకు వెళ్లి యువకుడు మృతి. తప్పుడు సర్టిఫికెట్లతో అడ్మిషన్స్, తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరిగిందని ఆవేదన. మోడీ పాలనలో ప్రమాదంలో రాజ్యాంగం, కాంగ్రెస్ వార్షిక న్యాయ సదస్సులో రేవంత్ రెడ్డి. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, రాష్ట్ర హోంశాఖ మంత్రి, విజయనగరం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వంగలపూడి అనిత తన హోదాను పక్కన పెట్టి రైతుల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు పొలంలోకి దిగారు. గజపతి నగరం మండలం బంగారమ్మపేట వద్ద బురదలో స్వయంగా వరి నాట్లు నాటారు. వ్యవసాయ కూలీలతో కలిసి వారి కష్టసుఖాలను తెలుసుకుంటూ మోకాల వరకు కూరుకుపోయే దమ్ముమడిలో వారితో పాటు పనిచేశారు. 1 ఎకరం పొలంలో నాట్లు వేయడానికి ఎంత సమయం పడుతుంది, ఎంతమందిని పనిచేస్తారు, రోజుకి ఎంత కూలీ సంపాదిస్తున్న విషయాలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి అనిత చేసిన ఈ పని చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. పొలం ఉన్న వాళ్ళకి, రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావ కింద డబ్బులు వేయడానికి ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఆగస్టు 15 తల్లికి వందనం గురించి అని చెప్పి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా డబ్బులు వేస్తాం. అదేవిధంగా మీకు బస్సు ఫ్రీ చెప్పాం. స్టేట్ మొత్తం మీద, రాష్ట్రం మొత్తం మీద ఏ ఊరు నుంచి ఏ ఊరికి వెళ్ళారు. ఇప్పుడు అరసవల్లి నుంచి సింహాచలం రావాలనుకో మీకు ఎవరికి టికెట్ ఏం అవసరం లేదు. ఇలా పెట్టుకొని వెళ్ళిపోతారు. 1 ఎకరం ఇలా ఉడవడానికి మీకు ఎంత టైం పడుతుంది? సాయంత్రం పడుతుంది 1 ఎకరానికి. ప్లాంటేషన్ ఎకరానికి 5,000, 10 మంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక రోజులో వేసేస్తారు. మనకి ప్లాంటేషన్ మిషనరీ. నెల్లూరు జిల్లా కొవ్వూరు మండలం పోతిరెడ్డిపాలెం గ్రామ సమీపంలోని పెన్నా నదిలో ఈతకి వెళ్లి మేకల సురేష్ అనే 25 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. శుక్రవారం 7 స్నేహితులతో కలిసి వల్లిపాలెం వద్ద పెన్నా నదిలో సరదాగా ఈతకు వెళ్ళగా సురేష్ గల్లంతయ్యాడు. స్థానికులు ఎంత వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో శనివారం తెల్లవారుజామున డ్రోన్ కెమెరాల ద్వారా గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని గుర్తించారు. మృతి చెందిన యువకుడు పోతిరెడ్డిపాలెం ఐటీడీపీ గ్రామ అధ్యక్షుడు మేకల సురేష్గా పోలీసులు గుర్తించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తెలంగాణ విద్యార్థులకు న్యాయం చేసే లక్ష్యంతో గత ఏడాది తీసుకువచ్చిన జీవో నెంబర్ 33 ఈ ఏడాది తప్పనిసరిగా అమలు చేసి ఇక్కడి విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి నీట్ పరీక్ష రాసిన విద్యార్థుల తల్లిదండ్రులు మొరపెట్టుకున్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తల్లిదండ్రులు ఎస్ఎన్ చారి, అంజయ్య, మధు, సంధ్య తదితరులు మాట్లాడారు. జీవో సక్రమంగా అమలు కాకపోతే ఇక్కడ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 9వ తరగతి నుంచి 12వ తరగతి పూర్తి చేసిన వారు మాత్రమే స్థానికులుగా గుర్తించి సీట్లు కేటాయించే వెసులుబాటు ఇచ్చారని అన్నారు. అందుకు విరుద్ధంగా గత ఏడాది కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ప్రభుత్వం జీవోను సక్రమంగా అమలు చేయలేదని తెలిపారు. ఇక్కడి స్థానికత లేని విద్యార్థులు తప్పుడు సర్టిఫికెట్లతో అడ్మిషన్లు పొందారని ఆరోపించారు. దీంతో ఇక్కడ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కేవలం ఎంబీబీఎస్ సీట్లకే పరిమితం కాదని, పీజీలో కూడా అన్యాయం కొనసాగుతుందని అన్నారు. గత ఏడాది తరహాలో ఈ ఏడాది కూడా వైద్య విద్యలో సీట్లను కొల్లగొట్టే ప్రయత్నాలను ప్రభుత్వం అడ్డుకోవాలని కోరారు. జీవో 33 కఠినంగా అమలు కాకపోతే ఇక్కడ విద్యార్థులకు ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదని అన్నారు. నా పేరు సత్యనారాయణచారి. సో ఇక్కడున్న మేమంతా కూడా నీట్ రాసి వైద్య విద్య కోసం ఎదురు చూస్తున్నటువంటి పిల్లల తల్లిదండ్రులం. మేమందరినీ కలుస్తున్నాం. దేశంలో ఎక్కడ లేని ఒక వింత సమస్య
తెలంగాణలో ఉంది. ప్రతి రాష్ట్రంలో కూడా స్థానికతకు ఒక స్పష్టమైనటువంటి రూల్ ఉంటుంది. దాన్ని అస్సలు డీవియేట్ కాదు ఏ రాష్ట్రం కూడా. అదే తెలంగాణ రాష్ట్రం కూడా 50 సంవత్సరాల నుండి ఒక రూల్ ఉంది అడ్మిషన్లో. 6th to 12th వరకు ఏ 4 సంవత్సరాలు చదివినా ఇక్కడ లోకల్ అవుతారనే ఒక రూల్ను తెలంగాణ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇది గత ప్రభుత్వం నుండి వస్తుంది. అయితే దీన్ని అడ్డంగా పెట్టుకొని కొంతమంది దొంగ సర్టిఫికెట్లతోటి ఇక్కడ చదవకపోయినా ఆంధ్ర నుండి ఇక్కడ ఏదో ఒక స్కూల్లోకి వెళ్ళి 4th to 6th చదివినట్టుగా దొంగ సర్టిఫికెట్లు తీసుకొచ్చి అడ్మిషన్లు పొందుతున్నారు. ఈ మొత్తం స్కామ్ను ప్రభుత్వం గుర్తించి దొంగ సర్టిఫికెట్లు అరికట్టడానికి కంపల్సరీ 9th to 12th ఇలా చదవాలని, ఎందుకంటే 10th బోర్డు సర్టిఫికేట్ ఉంటుంది, ఇంటర్మీడియట్ బోర్డు సర్టిఫికేట్ ఉంటుంది. ఈ 2 మ్యాండేటరీగా ఉండాలి అని దేశానికి మార్గదర్శనం కోసం మనస్వింగి నేతృత్వంలో సదస్సు నిర్వహించడం గొప్ప విషయం. స్వతంత్ర సాధన కోసమే కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంగ్లేయులను దేశం నుంచి పారద్రోలి దేశానికి స్వాతంత్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని ప్రశంసించారు. 2 చెంపదెబ్బలు కొట్టైనా వక్ర మార్గంలో ఉన్న నేతలను దారిలోకి తెచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్, ఆర్జేడీ, టీఎంసీ, డీఎంకే, అన్నా డీఎంకేతో ఏ పార్టీ అయినా స్వాతంత్రం తర్వాతే వచ్చాయని తెలియజేశారు. దేశంలో సామాజిక న్యాయం, దళితులు, ఆదివాసీలు సంక్షేమం కోసం కృషి చేసింది కాంగ్రెస్ పార్టీ అని, ఇతర పార్టీలు ఎన్నికల్లో గెలిస్తే కుర్చీలో, ఓడితే ఇంట్లో కూర్చుంటాయని, ఎన్నికల్లో ఓడినా గెలిచిన ప్రజల మధ్య ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని రేవంత్ రెడ్డి కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో రాజ్యాంగం ప్రమాదంలో ఉందని, 11 ఏళ్లుగా సామాజిక న్యాయం కోసం ఆలోచించడం లేదని, మార్గదర్శనం కోసం మనస్వింగి నేతృత్వంలో సదస్సు నిర్వహించడం గొప్ప విషయమన్నారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరంలోని ప్రాచీన శ్రీ రాజ్యలక్ష్మి సమేత భవన్నారాయణ స్వామి దేవస్థానానికి చెందిన యాత్రికుల నివాస భవనంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ భవనం అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారిందని, ముఖ్యంగా మద్యం, గంజాయి వంటి కార్యకలాపాలకు నిలయంగా ఉందని గ్రామస్తులు, భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ఉన్నాయని, ఇవి ఆరోపణలకు బలం చేకూరుస్తాయని పేర్కొన్నారు. అసలు ఈ యాత్రికుల భవనం దేవస్థానం పరిధిలో ఉందా లేదా అనే దానిపై గ్రామస్తులు స్పష్టత కోరుతున్నారు. దేవాదాయ శాఖ తక్షణమే ఈ యాత్రికుల నివాస భవనంపై దృష్టి సారించి సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రోజుల్లో అనేక విధాలుగా ప్రజల జీవితాల్లోకి ప్రవేశిస్తుంది. ఈ క్రమంలోనే సాంకేతిక నిపుణులతో పాటు నేటితరం విద్యార్థులు కూడా వారి మేధస్సుకు పదును పెట్టి కొత్త ఆవిష్కరణలు ప్రవేశపెడుతున్నారు. విశాఖలో ఓ పాఠశాల యాజమాన్యం నిర్వహించిన ఏఐ రోబోట్ ఎక్స్పో ప్రదర్శనకు విశేష స్పందన వచ్చింది. ఈ ఎక్స్పోలో విద్యార్థులు రూపొందించిన రోబోట్ పరికరాలను విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు. వాటి పనితీరు, రూపొందించిన విధానాన్ని తెలుసుకున్నారు. ఈ ఎక్స్పోలో ఏఐ శునకం అందరినీ ఆకట్టుకుంది. అచ్చం సాధారణ శునకం లాగానే ప్రవర్తించడంతో అక్కడి వారందరినీ ఆకర్షించింది. మీర్పేట్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న మనీషా ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు 2020 బ్యాచ్కి చెందిన కానిస్టేబుల్. గత 5 సంవత్సరాలుగా మీర్పేట్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మనీషా కుటుంబ కలహాల నేపథ్యంలో వారం రోజుల క్రితం నందిహిల్స్లోని తన ఇంట్లో పురుగుల మందు దాగి అపస్మారక స్థితికి చేరుకుంది. చికిత్స పొందుతూ నాంపల్లి కేర్ ఆసుపత్రిలో మరణించింది. మనీషా కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద ఆందోళన దిగారు.
తన భర్త వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకోవచ్చని బంధువులు అనుమానిస్తున్నారు. మీర్పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో శనివారం నాడు పలు ఆలయాల్లో హనుమాన్ చాలీసా మరియు లింగాష్టక పారాయణం కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. సదాశివపేటలోని పాత పెరుమల హనుమాన్ మందిరం, దత్తాత్రేయ మందిరం, మార్వాడి హనుమాన్ మందిరం, శివపంచముఖి ఆంజనేయ స్వామి మందిరం, మాణిక్ ప్రభు మరియు మందిరం, శ్రీకాళిక హనుమాన్ మందిరం, పెద్దమ్మ మందిరం, కృష్ణనగర్ ఆంజనేయ స్వామి మందిరం, గుండంబావి రఘునాథ స్వామి మందిరాల్లో ఈ పారాయణాలు నిర్వహించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంత్రి అనిత పొలంలో వరి నాట్లు, రైతుల కష్టాలు తెలుసుకున్న హోంమంత్రి. పెన్నా నదిలో విషాదం, ఈతకు వెళ్లి యువకుడు మృతి. తప్పుడు సర్టిఫికెట్లతో అడ్మిషన్స్, తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరిగిందని ఆవేదన. మోడీ పాలనలో ప్రమాదంలో రాజ్యాంగం, కాంగ్రెస్ వార్షిక న్యాయ సదస్సులో రేవంత్ రెడ్డి. చూస్తూనే ఉండండి 6/9 TV.